నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మీ నక్షత్రం మీ జాతకం కార్యక్రమానికి సుస్వాగతం. జన్మ నక్షత్రం అనేది మనిషి మనుగడకి ఆధారం అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. దాని ప్రకారమే వారి జాతకం కానీ, స్వభావం కానీ, ఆలోచన విధానాలు కానీ నిర్ణయించబడతాయని చెప్తూ ఉంటారు. నక్షత్రంలో ఉండే గ్రహ దోషాలకి పరిహారాలు చేసుకుంటూ ఉంటే జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాం. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలా ఏ రంగమైనా సరే, వైవాహిక జీవితం కానీ ఇవన్నీ కూడా జాతకంలో ఉండే గ్రహస్థితుల వల్లే ప్రభావితం అవుతూ ఉంటాయి. మరి అలాంటి నక్షత్రాల గురించి, వాటి జాతకాల గురించి వివరించేందుకు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మనం ప్రతిసారి ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకుంటున్నాం. మీ నక్షత్రం మీ జాతకంలో భాగంగా జ్యేష్ఠ నక్షత్రం గురించి చెప్పండి. తప్పకుండా. జ్యేష్ఠ నక్షత్రం అంటేనే మనకి చాలా వరకు జ్యేష్ఠ నక్షత్రంలో చాలా చాలా అపోహలు ఉన్నాయి. కాకపోతే జ్యేష్ఠ నక్షత్రం బుధ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. చాలా తెలివైన వాళ్ళు, చాలా ఏ పనైనా చేయడానికి వెనక ముందు ఆలోచించుకొని ముందు చేస్తారు. అంటే మనకి ఇప్పుడు ఇవాళ రోజున ఏదైనా సాయం కావాలి అంటే 100 ఆలోచిస్తారు చాలామంది, ఎందుకు చేయాలి, ఏం చేయాలని. వీళ్ళకి రోడ్డు మీద ఎవరో వెళ్ళిపోయిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా వీళ్ళకి ఏదైనా మనసుకి కొంచెం బాధ అనిపిస్తే వెంటనే చేసేస్తారు వాళ్ళు సాయం. అలాంటి లక్షణం ఉన్నవాళ్ళు. అయితే జ్యేష్ఠ అనగానే మనకి అది నిజంగా ఒక రకమైన చాలామందికి ఉన్న అపోహలు. అమ్మాయిలు అయితే ఇలా ఉంటుంది, అసలు కలిసి రాదు, జ్యేష్ఠాదేవి నక్షత్రం కనుక ఆ దురదృష్టం ఏమో, అబ్బాయిలకి అయితే ఇంకా శని పట్టినట్టు పట్టుందేమో జీవితంలో అని చెప్పి ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇలాంటి ఆలోచనలు ఏమి తీసి పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు ఏమీ అక్కర్లేదు. శుభ్రమైన నక్షత్రం ఇది, చాలా మంచి నక్షత్రము. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా సొంతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ. కొంతమంది బాగా పెయింటింగ్స్ బాగా చేస్తారు, కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది బాగా ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉంటారు. కొత్త రాగాలు, కొత్తగా మాట్లాడడము, కొత్తగా మిమిక్రీ అంటాం కదా, మిమిక్రీస్ చేయడం కానీ, ఇంద్రజాలం చేయడం కానీ, మాయాజాలం చేయడం కానీ, ఇవన్నీ విద్యలు ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వస్తాయి. అయితే వీళ్ళకి ఎందుకు అందరికీ వస్తాయంటే అందరికీ కాదు, జాతకంలో లగ్నాలు మళ్ళీ వాళ్ళకి ఉన్న యోగాలు బట్టి వస్తాయి. అయితే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే వృశ్చిక రాశిలో ఉంటుంది. రాశాధిపతి కుజుడు, నక్షత్రాధిపతి బుధుడు, ఈ రెండు కొంచెం విరుద్ధమైన స్వభావం కలిగిన వాళ్ళు. అందువల్ల వీళ్ళ జీవితంలో ప్రతి ఒక్క విషయంలో కాస్తంత ఒడిదుడుగులు అనేది ఎక్కువగా ఉంటాయి. ఎంత ఉంటాయి అంటే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎప్పుడు దాకా అంటే చాలామంది ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఫైనాన్షియల్గా ఒక చిన్న అంటే వీళ్ళ ఉండే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ప్రతిదీ టెక్నాలజీ ప్రకారంగా పెరుగుతుంటారు వీళ్ళు. ఏదైనా డెవలప్ ఇలా ఉందంటే ఇది ఇలా చేసుకోవాలి, ఇలా కొనుక్కోవాలని. అంటే మనం జనరల్గా చూస్తే కొంతమంది పిల్లలు ఫ్యాంటసీ ఉంటుంది వాళ్ళకి, బాగా బ్రాండెడ్ ఐటమ్సే కావాలి, బ్రాండెడ్ కొనుక్కోవాలని. అందులో వీళ్ళు ముందుంటారు అనమాట ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు. ప్రతి ఒక్క వస్తువుని ఒక బ్రాండెడ్ అయితే బాగుంటుంది, చాలా బాగుండే వస్తువుల్ని, టెక్నాలజీ బాగుండి తీసుకుంటారు. అయితే వీళ్ళకి అలాంటివి దొరకవు. ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది ఉంటుంది, వీళ్ళు పుట్టిన తర్వాత కూడా వీళ్ళకి కలిసి రాదు. అందుకే చాలామంది ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అలా ఉందా అనేసి. తండ్రికో తల్లికో బుధుడు బాగాలేకపోతే వీళ్ళు వంశోద దశ బుధ నక్షత్రం కనుక బుధ మహాదశ పుడతారు. బుధుడు ఖచ్చితంగా రవితో కలిస్తే వక్రీ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి విద్య అనేది సరిగ్గా ఉండదు. చాలామంది 90% విద్య ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. అంటే చదువులో చాలా ఆటంకాలు వస్తాయి. కంప్లీట్గా డిగ్రీస్ చేసే వాళ్ళు ఉండరు. కొంతమంది బ్రహ్మాండంగా చేస్తారు, అది చాలా తక్కువ మంది. మనం ఒకళ్ళు ఇద్దరు అని మనం నెంబర్స్ లెక్క పెట్టచ్చు అనమాట. కానీ చాలా తక్కువ మంది అంటే చదువు తక్కువ, నాలెడ్జ్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జ్యేష్ఠ వాళ్ళే. హై నాలెడ్జ్ ఉంటుంది, ప్రతి ఒక్క విషయాన్ని అనాలిసిస్ చేయడంలోని, చెప్పడంలోని, సలహాలు ఇవ్వడంలోని వీళ్ళు ముందు ఉంటారు. అయితే వీళ్ళకున్న దురదృష్టం ఏంటంటే ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడా వీళ్ళకి వచ్చిన రూపాయి నిలబడదు చేతిలో, మొత్తం ఖర్చు పెట్టేస్తుంటారు. ఎలా ఖర్చు పెడతారంటే ఇంకా లగ్జరియస్ లైఫ్, అంటే ప్రతిదీ బ్రాండెడ్ కావాలన్నప్పుడు ఖర్చు పెట్టాల్సిందే కదా మనం. అలా వీళ్ళు కొనుక్కుంటారట. వీళ్ళ శాలరీ ఎంత ఉన్నదో ఆలోచించుకోరు, కొంటూ ఉంటారు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు అప్పులు చేసి మరి వ్యాపారం చేస్తుంటారు. ఎవరైనా స్నేహితులు వచ్చి నాకు ఇలా బాగాలేదు అంటే ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళకి సగం ఇవ్వడమో లేదా మొత్తం ఇవ్వడమో చేస్తూ ఉంటారు. దానివల్లే వీళ్ళు నష్టపోతుంటారు. తర్వాత చాలామంది స్నేహితులకి షూరిటీలు పెడుతుంటారు, దానివల్ల కూడా వీళ్ళు నష్టపోతారు. అయితే అందరూ చేస్తారంటే అందరూ కాదు. మళ్ళీ ఇందులో మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. కొంతమంది జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నవాళ్ళు మహా మొండి వాళ్ళు ఉన్నారు, మూర్ఖులు కూడా ఉన్నారు, ప్రతి విషయాన్ని వాదించే వాళ్ళు ఉన్నారు.
ప్రతి దానికి సెల్ఫిష్గా మెంటాలిటీ సెల్ఫ్ బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అసలు ఏంటి వీడు ఇంత ఇంత సెల్ఫ్ మెంటాలిటీ ఉన్నాడు, అంత అంత వాడి కోసం చూసుకొని పక్క వాళ్ళ గురించి ఆలోచించడం అని చెప్పి అలాగ ఉన్నట్టే వాళ్ళ శరీరాన్ని వాళ్ళకున్న ఆలోచనల్ని తప్ప మిగతా వాళ్ళు ఎవరిని ప్రేమించమాట. అంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళ ఆలోచన వాళ్ళు ప్రేమించుకుంటారు, అంటే వాళ్ళే గొప్ప అని చెప్పుకునేవాళ్ళు. ఇది కూడా ఉంది నక్షత్రాల్లో. 10 మందిని కలుపుకొని 10 మందితో హెల్ప్ చేసే సత్వం కూడా ఉంది. ఈ 2 కాంబినేషన్స్ ఈ నక్షత్రంలో ఉంటాయి. సో జ్యేష్ఠవాన్ని తీసుకుంటే మనం ఖచ్చితంగా ఈ 2 కాంబినేషన్స్ ఉంటాయి. అయితే ఇందులో అమ్మాయిల విషయంలోకి వచ్చినప్పటికీ అమ్మాయిలు కొంచెం సౌమ్యత, పెద్దవాళ్ళు చెప్తే వినేది లక్షణం ఉంటుంది. ప్రతి పనిలోని తన ముందుండి పని చేస్తుంది, బాధ్యతగా ఉంటుంది ఆడపిల్లలు. కానీ అబ్బాయిలు చిన్నప్పుడు అసలు ఏ బాధ్యతలు ఉండేవాళ్ళు తీసుకోరు, బాధ్యతగా తీసుకోరు అసలు. ఒకవేళ వ్యాపారంలో తండ్రి బాగా బిజీ ఉండి కష్టపడుతున్నాడు అని తెలిసినప్పుడు కూడా ఏదో పైపైన సలహాలు ఇస్తుంటే తప్ప వీళ్ళు ఎటువంటి అంటే కనీసం పొద్దున్నే లేవాలని కానీ తండ్రికి ఏదైనా సాయం చేద్దాం అనుకుని ఉండదు. లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఎంత ఎంజాయ్ అంటే అసలు ఆ లైఫ్ని అంటే మనమే భయపడుతుంటాం అసలు జీవితంలో వీళ్ళు ఎప్పుడైనా బాగుపడతారు, అసలు అసలు వీడికి ఇంత భయం లేకుండా ఎలా ఉంటున్నాడు అనేసి. వాళ్ళు ఏమంటారు, ఉండేది చిన్న జీవితం, ఈ జీవితాన్ని అనుభవించాలి, దీనికి కూడా మనం ప్రణాళికలు వేసుకొని కష్టపడి పొద్దున్నే లేచి ఎందుకు చేయాలి, గ్యారంటీగా బయటికి వెళ్తే ఇంటికి వస్తుంది గ్యారంటీ లేదు, అలాంటి లైఫ్ కోసం మనం ఎందుకు కష్టపడాలి అనే తత్వాలు మాట్లాడుతుంటారు. అంటే ఇంత లోతైన తత్వం కదా అది. అంటే ఒక మనిషి నా జీవితం చిన్నది, నేను బయటికి వెళ్తే ఇంటికి వస్తుంది గ్యారంటీ లేదు, కానీ ఎందుకు మనం ఇంత కష్టపడాలి అంటే అది లోతుగా ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళు తెలివైన వాళ్ళే, కానీ తెలివిని సరిగ్గా వాడరు అని అర్థం. సో ఆ తెలివితేటలు వీళ్ళు సరిగ్గా వాడితే ఖచ్చితంగా వీళ్ళు బ్రహ్మాండమైన స్థాయిలోనే ఉంటారు. తెలివితేటలు సరిగ్గా వాడకుండా దాన్ని ఎంజాయ్మెంట్ చేస్తూ లైఫ్ని టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. మార్కెట్లో కొత్త బ్రాండ్స్ కార్లు వచ్చినా, కొత్త బ్రాండ్ ఫోన్లు వచ్చినా, కొత్త రకమైన ఏమంటారు ఇంకా బట్టలు వచ్చినా, ఏదొచ్చినా సరే వీళ్ళు ఫస్ట్ కొనేస్తారు. అసలు ఎందుకు కొంటున్నారు కూడా అర్థం అవసరం లేదు వాళ్ళకి, అంటే అక్కర్లేదు వాళ్ళకి, ఊరికే కొందాం బాగుంటుంది అంతే. సో అది కొంటే ఎంత కష్టపడతాం, మళ్ళీ ఈఎంఐస్ కట్టుకోవాలనో లేకపోతే దానికి చాలా ఉంటాయి కదా, అయినా సరే ఆలోచించరు. అది ఫస్ట్ కావాల్సింది, అది చూడాల్సింది. ఎందుకంటే దీని గురించి వేరే వాళ్ళు చెప్తే వినకూడదు, వీళ్ళు చెప్తే వాడు వినాలి, అది వీళ్ళ తత్వం. అంటే వీళ్ళు చెప్పాలి, వీళ్ళు లీడర్స్ అవ్వాలని కాదు వీళ్ళ ఉద్దేశం, అది ఫస్ట్ వీళ్ళే చూసేయాలి ఆ విషయాన్ని అంతా అని చెప్పి అలాంటివన్నీ కొంటూ ఉంటారు. దానివల్ల వీళ్ళు కాస్త అప్పులు అనేది ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి అప్పులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. చాలామంది సొంత ఇల్లు కట్టుకోవట్లేదండి, చాలామంది అడుగుతుంటారు, మేము సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలండి, పరిహారం చెప్పండి. అడిగే పరిహారాల్లో ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। కాకపోతే ఇందులో అబ్బాయిలు మాత్రం జాతకాలు పట్టించుకోరు, జాతకాలు నమ్మరు, అసలు జీవితంలో దేన్ని నమ్మరు వీళ్ళు. అంటే భగవంతుడిని ప్రార్థన చేస్తేనే భగవంతుడు మనకి ఇస్తాడా, అలాగేం లేదు. మనం ఎప్పుడైనా మన కర్మ ఎలా ఉందో అలా నడుస్తుంది. అంటే కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడతారు వీళ్ళు, కర్మ సిద్ధాంతం కూడా చెప్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని వీళ్ళు చెప్పగలగరు. కానీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన పని ఏంటంటే భగవంతుడి విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ కొంచెం హేళనగా చేస్తుంటారు. దానివల్ల వీళ్ళు చాలా నష్టపోతారు. ఎందుకంటే మనం నమ్మకపోయినా ఒక సిద్ధాంతం, ఒక ఆచారం, వ్యవహారం అన్నీ ఉంటాయి. దాన్ని మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. అది మనం పాటించకుండా మనం నచ్చినట్టు మనం మాట్లాడితే ఖచ్చితంగా మనకి ప్రకృతి ఆన్సర్ ఇస్తుంటుంది. సో ఇందులో దోషం ఉంటుందా అంటే వీళ్ళు దోషంతో మాట్లాడింది కాదు, సరదాగా వీళ్ళు చెప్పాల్సిన విషయాన్ని, మీకు పరిస్థితి బాగాలే కదా, పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చి కొంచెం మీరు ఒకసారి జాతకం చూపిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఒకసారి చూపించండి అని అంటే ఏమంటే వాళ్ళు రేపు రోజున జాతకం చూపిస్తే మాత్రం వాళ్ళు మనం మార్చేస్తారు జీవితాన్ని అని
హేళన మాట్లాడతారు. ఖచ్చితంగా అలా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు మార్చడం పక్కన పెడితే ఖచ్చితంగా మీకు ఒక మార్గం అయితే దొరుకుతుంది. ఆ మార్గంలో ప్రయాణిస్తే మన డెస్టినీ అనేది మనకు తెలుస్తుంటుంది. సో మన డెస్టినీ ఏముందో అంటే చాలా వరకు ఎలా ఉంటుందంటే వీళ్ళతో వితండ వాదన చాలామంది చూసారు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఏమంటారంటే, మేడం మనం అనుకుంటాం ఎన్నో చాలా అనుకుంటాం కానీ అవన్నీ జరగవు. ఇప్పుడు నాకు అమెరికా వెళ్ళాలనుకోండి, నా జాతకంలో లేదు, నేను అమెరికా వెళ్ళాం కదా అని చెప్పి ఆగిపోతాను నేను. అదే నేను ఖచ్చితంగా కష్టపడి నేను బాగా చదివి నేను యూఎస్ వెళ్ళాలని ప్రయత్నం చేస్తే నా కోరిక వల్ల నేను వెళ్తాను కదా, 100% వెళ్తాను కదా. అప్పుడు ఎందుకు నేను జాతకం చూడాలి? అప్పుడు జాతకంలో చాలామంది విన్నా జాతకంలో ఏంది జరగదని చెప్పేసి, కానీ నాకు జరుగుతుంది, నేను చేయించుకోగలను, సాధించుకోగలను ఎందుకని అంటారు. ఇక్కడ జాతకంలో లేనిది ఎప్పుడు ఖచ్చితంగా జరగదు అని చెప్పేసి 100% అది వాస్తవం, 100%. కానీ నేను అమెరికా వెళ్ళాను అనే ఆ ఉద్దేశం ఏదైతే ఉందో అయింది జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి. ఆ యోగాలు ఉన్నప్పుడు వస్తాయి. అన్నిటికంటే ఏంటంటే వీళ్ళు చేసే మంచి, మనం నైట్ టైం ట్రావెల్ చేసినప్పుడు కార్ ఎవరైనా లిఫ్ట్ అడిగితే మనం భయపడతాం. నిజంగా వాళ్ళకి కష్టం వచ్చి ఆపుతున్నారా లేకపోతే మనం ఏమైనా ఇబ్బంది పెడతారా అని ఒకటి ఆలోచిస్తాం. వీళ్ళు వెనక ముందు ఆలోచకుండా కారు బ్రేక్ చేసి ఆగుతారు, ఏం చేస్తే జరుగుతుంది అని చెప్పేసి. అలా వీళ్ళు ఏదైతే సాయం చేస్తారో అలాంటి సాయాలు ఉన్నాయి వీళ్ళకి, అవి వీళ్ళు అదృష్టంగా కాపాడతాయి. ఆ విషయం వీళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళు ప్రతి ఒక్కరికి అంటే ఇంట్లో చాలామంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కింద వాచ్మెన్ని తర్వాత వాళ్ళు మనం పెద్ద పట్టించుకోరు. గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కింద పనిచేసే వాచ్మెన్లు ఎవరో, పని వాళ్ళు ఎవరో, ఆ హౌస్ కీపింగ్ వాళ్ళు ఎవరో అని తెలుసు వీళ్ళకి. వాళ్ళు ఏదైనా కష్టపడుతుంటే వాళ్ళని వెళ్ళి వీళ్ళు పలకరించడం, వాళ్ళు ఏదైనా కష్టపడుతున్నా సరే వీళ్ళ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడమో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫుడ్ పంపించడమో చేస్తారు. వాళ్ళకి వెళ్ళి చెప్పరు, వీళ్ళు ఎవరితో చెప్పి పంపిస్తారట, ఇచ్చేసాడండి అని. అలాంటి సాయాలు చేయడం వల్ల వీళ్ళు అదృష్టంగా మారుతుంది. అంటే ఒక మనిషి భగవంతుడిని ఆకలి ఉన్న సమయంలో మనం అన్నం పెడితే వాళ్ళు భగవంతుడితో చూస్తాం. ఎందుకంటే ఆకలి అన్నిటికంటే గొప్పది కదా, ఆకలి వేసినప్పుడు ఆహారం తిన్నవే ముఖ్యం. అలా ఎవరో అలమటిస్తున్న వాళ్ళు ఈ అబ్బాయి ఇవ్వగానే వాళ్ళు భగవంతుల్లో వచ్చి ఇచ్చారా బాగు అని చెప్పేసి ఆ ఏవైతే బ్లెస్సింగ్స్ ఉన్నాయో వీళ్ళు దానివల్ల వీళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి త్వరగా పెళ్లి కాదు అంటూ ఉంటారు. లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా, వీళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? తప్పకుండా. అయితే జ్యేష్ఠ నక్షత్రం పెళ్లి కావట్లేదు అనేది ఇప్పుడున్న కలియుగంలో ప్రాబ్లం. అది జ్యేష్ఠ నక్షత్రం పెళ్లి కాదని ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న లగ్జరీకి జల్సాకి ఇప్పుడు జనాలందరూ కోరుకునేది ఏంటి, ఇల్లుందా, కారు ఉందా, ఏమున్నాయి చూస్తుంటారు. ఇది ఇంపార్టెంట్ వాళ్ళకి. సో మాటలు ఎక్కువగా చెప్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళు చేసే పనులు కరెక్టా కాదని డౌట్ ఉంటుంది. అమ్మాయి విషయంలో ఏంటంటే ఇప్పుడు మనకి చాలా వరకు ఛానల్స్లో జ్యేష్ఠ, అది 3 జ్యేష్ఠలు, 3 జ్యేష్ఠ, ఈ జ్యేష్ఠ వాళ్ళు అని చెప్తుంటే ఆడవాళ్ళు భయపడి అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందువల్ల వివాహం అవ్వట్లేదు తప్ప వీళ్ళకి వివాహం అవుతుంది. చక్కగా వివాహంలో ఎటువంటి దోషాలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు. లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్? ఖచ్చితంగా 2 అవుతాయి. అయితే లవ్ మ్యారేజ్ ఎక్కువ చేసుకుంటారు వీళ్ళు. అదే చెప్పాయి కదా మీకు, కర్మ సిద్ధాంతాన్ని జాతకాన్ని నమ్మరు. అప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాటలు ఎందుకు వింటారు వాళ్ళు? తల్లిదండ్రులు చెప్పే మాట కూడా వినరు. వాళ్ళకి ఏది నచ్చితే చేస్తారు. అయితే వీళ్ళకి మనం చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వింటారు. చిన్నప్పటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాకు నువ్వు ఏమైనా చేసుకో కానీ మాకు ఈ పద్ధతి కావాలి, మాకు పొద్దున్నే నువ్వు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని ఒక వారం అభిషేకం కానీ ఒక వారం హోమం కానీ చేయాలి అని చెప్తే వాడు అమ్మ నాన్న కోసం చేసేస్తారు వీళ్ళు. ఇది వాళ్ళ ఇష్ట ప్రకారం చేసేది కాదు. మా అమ్మ నాన్న అడిగిన కోరిక, ఆ కోరిక తీర్చాలి అని తీరుస్తారు. అలాగే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి మరి అరేంజ్ మ్యారేజ్ చేస్తాం. నేను చూసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని తల్లి కంటిన్యూ చెప్తే కూడా ఖచ్చితంగా వాళ్ళ అమ్మకి ఆ చాయిస్ వదిలేస్తారు వాళ్ళు. సరే మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంది, మా అమ్మ చూసిన అమ్మాయిని చేసుకుంటారు అని. ఎందుకంటే వీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళనే వాళ్ళు కొంచెం జాలి గుణంతో చూసి వాళ్ళకి ఏం కావాలో ఇస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇస్తారా ప్రయారిటీ? అయితే మనం చెప్పడంలో దోషం. వాడు వినడులే, వాడికి ఏం చెప్పొద్దులే మనం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వినరు. లేదు నాన్న నాకు ఇది కావాలి, నువ్వు చేసి పెట్టాలి అని తల్లిదండ్రులు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు మనకి. మేడం వీళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, అంటే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎలా సక్సెస్ అనేది ఉంటుంది? చాలా వరకు జాతకంలో యోగం బాగుంటేనే సక్సెస్ అవుతారండి వీళ్ళు. లేకపోతే మనకి ఒక 30-40 ఏళ్ళ వరకు వీళ్ళు రఫ్ అండ్ టఫ్గా అన్ని లోటుపాట్లే చూడడానికి. అది చాలా మంది సామెత ఉంటుంది కదా, పైన వటారం లోన్లు రుటారం అని చెప్పేసి. అంటే చూడడానికి ఇల్లు, వాకిళ్ళు, కార్లు అన్నీ మెయింటైన్ చేస్తుంటారు కానీ ఈఎంఐస్తో ప్రాబ్లమ్స్, క్రెడిట్ కార్డ్స్, వాళ్ళ ఫోన్లు అది బిల్డింగ్లో ప్రతిదీ వీళ్ళు అప్పులు ఉండడం, అందరూ వచ్చి అడగడం, ఇవన్నీ జరుగుతాయి.
కొంతమందికి జాతకం యోగం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్స్ అవుతారు. చాలామంది జ్యేష్ఠ నక్షత్రంలో డాక్టర్స్, యాక్టర్స్ కూడా. యాక్టర్స్ కానీ డాక్టర్స్ కానీ అవ్వాలంటే ఈ జాతకం ఖచ్చితంగా బాగుంటుంది వాళ్ళది. లగ్నం బాగుండాలి, లగ్నానికి గ్రహాలు బాగుంటే వీళ్ళు ఖచ్చితంగా యాక్టర్స్, డాక్టర్స్, మిమిక్రీ ఆర్టిస్టులు కానీ, తర్వాత సైకాట్రిస్టులు కానీ, ఇవన్నీ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళే. ఎందుకంటే ఒక మనిషిని ఎలా డీల్ చేయాలనేది తెలిసే తత్వం ఉన్న విషయం. అన్నిటికన్నా వీళ్ళకున్న ముఖ్యమైన ఏంటంటే హస్తవాసి. వాళ్ళ చేతులతో ఎవరిని ముట్టుకున్నా, పిల్లల్ని ముట్టుకుని చక్కగా పిల్లలు వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు వింటారు అన్నమాట. సో చిన్న చిన్న పిల్లలు కొంతమంది బాగా పేచి పెడుతుంటారు, వీళ్ళు జస్ట్ ఇలా ఎత్తుకొని నాన్న అని చేసి ముద్రాడుతుంటే ఆగిపోతారు. అంత మాయ ఉంటుంది వీళ్ళ చేతిలో. సో అందువల్ల అదృష్టవంతులకు చెప్పచ్చు. కెరియర్ పరంగా సక్సెస్ అనేది వాళ్ళ పర్సనల్ జాతకం చూడాల్సింది తప్ప మనం ఇవాళ వీళ్ళు సక్సెస్ అయిపోతారని గ్యారంటీ లేదు. ఇది చేస్తే వాళ్ళకు ఉండే ప్రాబ్లం అనమాట. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి పూజలు చేయాలి, ఏ దేవుడిని కొలవాలి, ఏమైనా గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా పరిహారాలు చేసుకోవాలా? వీళ్ళు ఖచ్చితంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం. శనివారం పూట వెంకటేశ్వర గుడికి వెళ్ళాం. వీళ్ళ కెరియర్ అనేది ఎలా ఉన్నప్పటికీ ఉన్న ఒక దారిలో పడుతుంది. అప్ అండ్ డౌన్స్ ఉన్నా దానికి ఒక దారిలో పడుతుంది. బాగున్న కెరియర్ కింద పడకుండా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మోస్ట్లీ ప్రాబ్లం పడేది ఏంటంటే షూరిటీ పెడతారు ఫ్రెండ్స్కి, మన వాళ్ళే కదా అనేసి అక్కడ మోసపోతారు. ఓకే, వాళ్ళు అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు దివాళీ ఎత్తడము, వీళ్ళు వదిలేసి చెప్పకుండా పారిపోవడం చేస్తుంటారు. వీళ్ళు అక్కడ చాలా ఎఫెక్ట్ పడతారు. తర్వాత క్రెడిట్ కార్డ్స్ తెలియకుండా ఫ్రెండ్స్ మ్యారేజ్కి వాళ్ళకి హెల్ప్ చేద్దాం సరే నా క్రెడిట్ కార్డ్ వాడుకొని ఇప్పిస్తారు, వాళ్ళు వాడుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా ఉన్న కెరియర్ ఉన్నా పాడైపోతుంది. ఒక క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేసి పడేసినా ఇబ్బంది పడతారు. సో వీళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు లేకపోతే బాగున్నా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల దాన్ని స్టేబుల్గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది రాదు. ప్రతి శనివారం వెంకటేశ్వర గుడికి వెళ్ళడం వల్ల వీళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బంది అనేది అంటే ఆరోగ్య సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, ఆర్థికపరమైన సమస్య కానీ ఏ సమస్య రాకుండా కాపాడబడతారు. ఓకే మేడం, జ్యేష్ఠ నక్షత్రం గురించి చాలా చక్కటి వివరాలు మా ప్రేక్షకులకి అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారుగా జ్యేష్ఠ నక్షత్రం గురించి చాలా చక్కటి అంశాలు అనేది తెలుసుకున్నాం. మీ నక్షత్రం మీ జాతకం కార్యక్రమంలో మరో నక్షత్రంతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మేడంని ఆ క్వశ్చన్స్ అన్ని అడిగే ప్రయత్నం చేస్తాం. అలాగే RVR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.